ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో మంచినీటి సరఫరా కోసం ప్రత్యేకంగా హైకోర్టు సంచలన ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ఏకంగా 10 మంది ఐఏఎస్‌లనైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో, మీరు చూసుకుంటే తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులనైతే నియమించింది. 33 జిల్లాలకు సంబంధించి 10 మంది ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తాగునీరు సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించింది. జులై చివరి వరకు కూడా ఈ ప్రత్యేక అధికారులు సెలవైతే పెట్టకూడదని కూడా ఉత్తర్వులో పేర్కొందనమాట. రాష్ట్రంలో గత 6 నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుతం ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతూ ఉన్నాయి. ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు తగు అవసరాలకు కూడా మినహా సాగుకు ఎంత మాత్రం కూడా నీటిని ఇవ్వలేని పరిస్థితి అయితే ఉందన్నమాట. భూగర్భ జలమట్టాలు సైతం గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో నీటి వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. సో, అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందించేందుకు ప్రత్యేకంగా 10 మంది కలెక్టర్లను అయితే నియమించిందనమాట. ఈ 33 జిల్లాల్లో ఈ 10 మంది కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు నీటికి సంబంధించి వృధా కాకుండా పర్యవేక్షణ అయితే చేస్తూ ఉంటారు. మంచినీరుని అయితే ప్రజలకు అందిస్తారు. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.